హాయ్ ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీషియల్ జాయింట్ కలెక్టర్ పోలవరం ప్రాజెక్టులో పనిచేయడానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంటే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆఫీసులో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ చదివిన వాళ్ళకు, డిప్లొమా చదివిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్ గా ఏంటంటే ఈ ఉద్యోగాలన్నీ పోలవరానికి సంబంధించినటువంటి R&R ఆఫీస్ ఉంటుంది, R&R కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే వీటిని ఏంటంటే మీకు ఒప్పంద ప్రాతిపదికనైతే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీ అప్లికేషన్ ఏ విధంగా వాళ్ళకి సెండ్ చేయాలి అనే విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను నేను. సో మీరు ఏ విధంగా అప్లికేషన్స్ పంపించుకోవాలో క్లియర్ గా చూడండి, నేను చెప్తాను. సో స్క్రీన్ పైన గమనించండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి మనకు రిలీజ్ అయింది. ఇక్కడ మీరు R&R కార్యాలయం నందు మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమేం పోస్టులు ఉన్నాయి, ఉన్నటువంటి అన్ని పోస్టులకు కూడా మనకు క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు క్లియర్ గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సీనియర్ అసిస్టెంట్, అలాగే వర్క్ ఇన్స్పెక్టరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అలాగే ఆఫీస్ సబార్డినేట్. ప్రతి పోస్టుకు సంబంధించి కూడా మినిమం 18 సంవత్సరాల వయసు నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మీకు 18 ఏళ్ళు అంటే 9/2024 9వ నెలకు మీకు 15 సంవత్సరాలు ఉండాలి. అదే విధంగా ఇదే డేట్కి 40 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు అని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక్కడ మనకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా 18 నుంచి 42 సంవత్సరాలని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేసారు. అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి? సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ చదివిన వాడు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కు డిగ్రీలో మీకు ఏ గ్రూప్ లో మీరు డిగ్రీ పాస్ అయినా కూడా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లో చదివిన వాళ్ళు కానీ, లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్కు డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి బీసీఏ చదివిన వాళ్ళు కానీ, లేదా ఎంసీఏ చదివిన వాళ్ళు కానీ, లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, సో ఈవెన్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో చూసుకొని మీరు దానికి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగము. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ లేదా దానికి సమానమైన విద్యా అర్హత అని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటర్మీడియట్ ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి అప్లికేషన్ సెండ్ చేయాలి అనేది మనకు నోటిఫికేషన్ లో చూద్దాము. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ ఏం చేశారంటే సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, వర్క్ ఇన్స్పెక్టర్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ ఇక్కడ మహిళలకు అలాగే పురుషులకు ఇద్దరికి సపరేట్ గా కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, అలాగే ఎస్సీ, ఓసీ. ఇక్కడ మహిళ అని సపరేట్ గా మెన్షన్ చేసిన పోస్టుకు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ మహిళల కోసం సపరేట్ గా కేటాయించిన పోస్టులకు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అది క్లియర్ గా గమనించి ఆ పోస్టులకు మీకు సపరేట్ గా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ ని వాళ్ళకు ఏ విధంగా సెండ్ చేయాలి? అప్లై చేయడం అంటే డైరెక్ట్ గా అప్లికేషన్ పంపిస్తే మీరు సెండ్ చేసినట్లే. మీ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా గెజెటెడ్ అధికారితో సైన్ చేయించాలని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. గెజెటెడ్ ఆఫీసర్ ఎవరైతే గ్రీన్ ఇంక్ తో సైన్ చేస్తారో వాళ్ళని గెజెటెడ్ ఆఫీసర్ అంటారు. అటువంటి ఆఫీసర్ తో మీరు సైన్ చేయించి మీ స్టడీస్ విద్యార్థి సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ పెట్టి మీరైతే మీ అప్లికేషన్ ని వాళ్లకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి ఎప్పుడు లోగల సబ్మిట్ చేయాలంటే 7/4/2025 ఏప్రిల్ 7వ తేదీ లోపల మీ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్లకు సెండ్ చేయాలి. ఈ డేట్ లోపల మీ అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళ అప్లికేషన్స్ పరిశీలించి మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు ఎప్పుడు మీకు సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది అని. దీనికి ఏంటంటే ఒక టెస్ట్ పెట్టి తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. మీరు ఏ అడ్రస్ కు పంపించాలి? ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, సిఆర్పి గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజవేంద్రవరం రూరల్. సో ఈ అడ్రస్ లో మీ అప్లికేషన్ అనేటివి వాళ్ళకు సబ్మిట్ చేయాలి మీరు వెళ్ళి. అయితే అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఒక టెస్ట్ పెట్టేసి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్ కు మాత్రం విద్యార్హతలో మెరిట్ ఎవరైతే
ఈ పైన ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్, అలాగే వర్క్ ఇన్స్పెక్టరు, దాంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ 3 పోస్టులకు కూడా ఈ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు మాత్రం మీకు వచ్చిన 10th క్లాస్లో వచ్చే మార్కులు అదే విధంగా ఒకవేళ ముందు ఎక్కడైనా చేసి ఉన్నారా లేదా దాన్ని బట్టి మిమ్మల్ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు. ఈ మిగతా అన్ని పోస్టులకు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డైరెక్ట్ గానే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మెయిన్ గా గుర్తించాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్ళకు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ మనకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజమహేంద్ర నుంచి రిలీజ్ అయింది. పని చేయాల్సిన వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలంటే మీరు అల్లూరి సీతారామరాజు జిల్లా నందు ఉన్నటువంటి R&R కార్యాలయం రంపచోడవరం, ఇక్కడ మీరైతే వర్క్ చేయాలి. R&R కార్యాలయంలో, సీతారామరాజు జిల్లాలోని R&R కార్యాలయంలో మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మీ పోస్ట్ వచ్చిన తర్వాత. అయితే ఈ పోస్టుకు కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ మండలానికి చెందిన వారైనా, ఏ గ్రామానికి చెందిన వారైనా, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళైతే కంపల్సరీగా మీరు డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా అప్లై చేయాలని ఇక్కడ మనకు వాళ్ళు నోట్ ఇచ్చారు. దరఖాస్తు సమయంలో మీరు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీ అప్లికేషన్ అనేది మేము రిజెక్ట్ చేస్తాము, తిరస్కరించబడుతుంది అని నోటిఫికేషన్ లో ఇచ్చారు. క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి. ఇవన్నీ పోస్టులు కూడా మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో తాత్కాలిక పద్ధతిని అయితే తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి పెంచడానికి లేదా తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పటి వరకు ఈ పోస్టులను కొనసాగిస్తామని చెప్తున్నారంటే 24/7/2026 ఈ డేట్ వరకు ఫస్ట్ మిమ్మల్ని అయితే తీసుకుంటారు. తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి అది పెంచొచ్చు, తగ్గించొచ్చు అని మనకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. దీన్ని గమనించి అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన వారు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ కు మీ అప్లికేషన్ అనేటివి సెండ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఓకే.